నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకట. కల్తీ మద్యం ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు. అలానే కొన్ని విషయాలు, సంఘటనలు బయటకొస్తున్నాయి. ఏంటంటే కల్తీ మద్యం వల్ల ఏవైతే మరణాలు సంభవించాయో, ఆ మరణాల్ని తీసుకొచ్చి కరోనా వల్ల చనిపోయిన పేషెంట్స్ జాబితాలో కలిపారు. మరి ఇది కొంచెం చర్చించాల్సిన అంశం. సో దీని గురించి ఇంకొంచెం క్లారిటీగా మనకు చెప్పడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏవైతే కల్తీ మద్యం వల్ల చనిపోయారో ఆ మరణాల సంఖ్యను తీసుకొచ్చి కరోనా వల్ల చనిపోయిన మరణాల సంఖ్యలో కలిపేసి ఈ కల్తీ మద్యం అనేదే లేదు అనేలా ఈరోజు ఒక డ్రామా నడిపించారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ అసలు ఈ మరణాల గురించి ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో ఈ నకిలీ మద్యం అనేది ఇది ములకల చెరువు ప్లాంట్ అనో, లేకపోతే ఇబ్రహీంపట్నం ప్లాంట్ అనో ఇవి బయటకొచ్చాయి. కానీ ఇది అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఏ రకంగా దీన్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు? అంటే వీళ్ళ డబ్బు సంపాదన కోసం జనం ప్రాణాలు ఎలా తీశారు? దీనిపైన ఇవాళ దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. వాళ్ళ సిట్ ఇప్పుడు మనం ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్, జే బ్రాండ్స్, జగన్మోహన్ రెడ్డి ముడుపులు ఇలా మాట్లాడుకున్నాం. ఈ విధంగా జరిగింది. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు. సరే బెయిల్ పై వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజ్, ఇదంతా ప్రధాన అంకం. ఇదేంటిది? ఇది ద్వితీయ అంకం. ఈ కేసుని మనం 4 ఎపిసోడ్లుగా చూడాలి. ఒకటి మద్యం. ఆ మద్యం పైన వీళ్ళు ఫస్ట్ ఏమో నిషేధం చేస్తామన్నారు, తర్వాత రేట్లు పెంచామన్నారు. అది కూడా ఏమని చెప్పారు? తాగుబోతులను కంట్రోల్ చేయడం కోసమే రేట్లు పెంచామన్నారు. ఆ తర్వాత మళ్ళా ముడుపులు వసూలు చేశారు. 3,600 కోట్లు, రోజుకు 2 కోట్లు అంట. నెలకు 60 కోట్లు చొప్పున వసూలు చేసిన ముడుపులే 3,600 కోట్లు అన్నారు. అంటే వీళ్ళ దాహం ముడుపులతో తీరలా. అందుకని ఏం చేశారు? అసలు డిస్టిలరీలు మనమే కబ్జా చేద్దాం, మొత్తం డిస్టిలరీలు కబ్జా చేశారు. ఇప్పుడు ఆ ఎస్పీవై డిస్టిలరీ అది మిథున్ రెడ్డి కబ్జా అంటారు. అదాన్ డిస్టిలరీ అది విజయసాయి రెడ్డి, అది ఒక పేపర్ డిస్టిలరీ. లేకపోతే లీలా డిస్టిలరీ, అతను ఎవరో కాఫీ బాయ్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. ఇది ఆ పురుషోత్తం వరుణ్ కుమార్ అనేవాడిని, ఆ లీలా డిస్టిలరీ వాడిని బెదిరించి అది లాగేసుకున్నారు. అట్లా ఈ ఎస్ఎన్జే షుగర్స్ వాళ్ళ దగ్గర 400 కోట్ల బంగారం వసూలు చేశారు. అంటే డిస్టిలరీల కబ్జా అనేది అది ఎపిసోడ్ నెంబర్ 2. దాంతో వీళ్ళ దాహం తీరలేదు. ఏది ఇది ధనదాహం అనాలా, మద్య దాహం అనాలా, రక్తదాహం అనాలా? అప్పుడు ఇంకేం బిగిన్ చేశారు? ఇప్పుడు ఇది ఏది ఇక ఆ బంగారం వసూలు చేశారు, రియల్ ఎస్టేట్ లో పెట్టారు. ఈ డబ్బంతా ఏం చేయాలో తెలియక మనీ లాండరింగ్ చేశారు. అది నంబర్ 3. ఏది మనీ లాండరింగ్. ఇది అసలు ఫైనల్. ఏది ఇప్పుడు నువ్వు చెప్తున్న నకిలీ మద్యం. అంటే వీళ్ళ దావాద్రి ఏ స్థాయిలో ఉందనడానికి నీకు అంటే ఏంటి, ఇంకా వీళ్ళే మద్యం తయారీ చేయడం. ఆ తయారు చేసే వాళ్ళని పట్టుకొచ్చారు. వాళ్ళు ఎవరో డిస్టిలరీల్లో పనిచేసి మానేసి గోవాలోనో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, బాలాజీ అనేవాడు, వాడి కొడుకు సుదర్శన్ అనేవాడు, వాళ్ళని ఫార్ములా చెప్పమన్నారు. మేము ఫార్ములా చెప్పం, మాకు కావాల్సిన సరుకు అంతా మీరు ఇస్తే మేమే వచ్చి తయారు చేసి వెళ్ళిపోతామన్నారు. అట్లా 20 లక్షలు ఏమో అడ్వాన్స్ ఇచ్చి వాడిని పట్టుకొచ్చారు. ఎవరు? ఈ అద్దేపల్లి జగన్మోహన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి బ్రదర్స్. అద్దేపల్లి బ్రదర్స్ కి జోగి రమేష్, ఆ జోగి అండ్ సన్స్. ఇదేంటిది? ఇబ్రహీంపట్నం ఆ ప్లాంట్. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? కరోనా సమయంలోనే ప్రారంభమైంది. అంటే హైదరాబాద్ నుంచి తెచ్చేవాళ్ళంట మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, ఆర్టీసీ కార్గో వాడారు. అవి తెచ్చి ఇక్కడ బాటిల్స్ లో నింపి వీళ్ళే బాటిల్స్ తయారు చేస్తారు, వీళ్ళే మూతలు తయారు చేస్తారు, లేబుల్స్ తయారు చేస్తారు, వీళ్ళే అంటించేసి అమ్ముతారు. అంటే ఇప్పుడు ఒక జంగారెడ్డి గూడెంలో మనం ఏదో ఒక 30 మంది చనిపోయారని అప్పట్లో పెద్ద దుమారం. ఇది నకిలీ మద్యం, ఈ కల్తీ మద్యం తాగి. అంటే ఇలా ఎప్పటి నుంచి ఈ వ్యాపారం సాగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఇదే పని. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి రక్షకుడిగా మారి
ఏంటి గ్రామ గ్రామాన బెల్ట్ షాపుల్ని వీళ్ళ దందాకు ఉపయోగించుకున్నారు. ఉమ్, అంటే వీళ్ళు తయారు చేసిన మద్యం ఏంటి బెల్ట్ షాపుల్లో అమ్ముతారు, వాడికి కమిషన్ ఎక్కువ ఇస్తారు. ఉమ్, అప్పట్లో కరోనా మహమ్మారి వీళ్ళ పాలిట వరమైంది. ఏది కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని వీళ్ళు ఇంకా భారీ ఎత్తున ఈ మద్యం, నకిలీ మద్యం తయారీ. ఎందుకంటే అప్పట్లో ఏం లేవు, ఏది ఈ తనిఖీలు లేవు, సోదాలు లేవు. దాన్ని ఉపయోగించుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేశారని. అసలు కరోనాలో మీరు అన్నట్టుగా ఆ మరణాలు కరోనా మరణాలు కావవి, అవి నకిలీ మద్యం మరణాలు. ఉమ్, అంటే కరోనా లిస్టులో వేసేశారు. అవును. నకిలీ మద్యం తాగి చనిపోయిన ఆ మృతులను కూడా ఏమని చెప్పారు వీళ్ళు పైపెచ్చు బిల్డప్, కరోనా వస్తే అంట ఆర్గాన్స్ దెబ్బతింటాయంట, అందుకే కార్డియాక్ అరెస్ట్లు జరుగుతాయంట, ఆ? ఉమ్, అందుకే కిడ్నీస్ చెడిపోతాయంట, అందుకే లివర్ చెడిపోతుందంట. వైరస్ కదా సార్, బాడీ తినేస్తుంది. అంటే ఎక్కడో ఏదో మామూలుగా ఏంటి కరోనా అప్పట్లో ఏదో రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయి. ఆ రెమిడిసివిర్ ఇంజక్షన్ ఒక్కొక్క ఇంజక్షనే 40,000 1,00,000 అమ్మారు. అప్పుడు కరోనా భయంతో ఈ డబ్బున్న వాళ్ళందరూ ఆ ఇంజక్షన్లు చేయించుకున్నారు. ఉమ్, ఉమ్, బయటపడ్డారు, ఎట్లా కొట్లా బతుకుడా అని బయటపడ్డారు. కరోనాని మించిన మహమ్మారి ఏది ఉమ్, జగనోరా అన్నారు. అప్పట్లో రాజకీయ విమర్శలు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, లోకేష్ ఏమనేవాళ్ళు, కరోనాని మించిన వైరస్ జగన్ వైరస్ అనేవాళ్ళు. ఓకే. ఇదన్నమాట ఆ వైరస్. ఉమ్, ఏది నకిలీ మద్యం అనేది ఇవాళ ఉమ్, జగన్ సృష్టించిన వైరస్. ఉమ్, వీళ్ళంతా పాత్రధారులే. ఎవరు? ఉమ్, ఈ జోగి రమేష్ కావచ్చు, లేకపోతే జయచంద్రారెడ్డి కావచ్చు, ఈ అద్దేపల్లి బ్రదర్స్ కావచ్చు, ఆ సురేంద్ర నాయుడు కావచ్చు, ఈ పాత్రధారులు. అసలు సూత్రధారి ఉమ్, జగన్మోహన్ రెడ్డి. అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అనమాట. అంటే ఒకటి, ఆ కరోనాలో అప్పట్లో ఏంటి దగ్గర దగ్గర ఒక 20 లక్షల మంది సఫర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా సఫర్ అయిన దీంట్లో నాకు తెలిసి అప్పట్లో ఒక 10,000 మంది మరణాలు చనిపోయినట్టుగా చూపించారు. కృష్ణా జిల్లాలోనే ఎక్కువ మరణాలు. ఉమ్, అంటే మొత్తం ఈ నకిలీ మద్యంలో చనిపోయిన వాళ్ళందరినీ అందులో వేసి పారేశారు. ఉమ్, గుండె ఆగిందనుకో, కార్డియాక్ అరెస్ట్ అనుకో, అది మద్యం వల్ల కాదురా నాయన, అది కరోనా తిరగబెట్టింది. ఉమ్, ఇప్పుడు లివర్ చెడిపోయి చనిపోయాడు. ఈ లివర్ మా మద్యం తాగడం వల్లగా చెడిపోయింది. కరోనా ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్. అది. అంటే కరోనా ఇళ్ళ పాలిట ఒక వరంగా మారిందనమాట. చూసావా? ఇవన్నీ బయటికి రావాలి. ఏది అసలు అప్పుడు జరిగినటువంటి ఆ హత్యలు, అప్పుడు జరిగినటువంటి ఆ మరణాలు, వాటి వెనుక ఉన్నటువంటి నిజాలు బయటకు వస్తే తప్ప ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి చేరదనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.